ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగ జరుపుకుంటున్న అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మన బాలాపూర్ వినాయకుడికి ఉన్న ప్రాధాన్యత ప్రపంచవ్యాప్తంగా మనందరికీ తెలుసు. ఉత్సవ కమిటీ నిరంజన్ రెడ్డి గారి టీం అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడు చేసినా కూడా ప్రశాంతంగా జరిగేటట్టు, వేలాది మంది ఇక్కడ భక్తులు వచ్చినా కూడా వాళ్ళందరికీ అసౌకర్యం లేకుండా బాగా ఏర్పాట్లు చేసిన టీం అందరికీ కూడా సహకరించిన అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఏ కార్యక్రమాన్ని ఏ పూజ మొదలుపెట్టినా మొదటి పూజ అందుకునేటోడు విఘ్నేశ్వరుడు. ఎలాంటి విఘ్నాలు రాకుండా ఏ కార్యక్రమం తీసుకున్నా దిగ్విజయంగా పూర్తయ్యేటట్టు దీవించమని మనస్ఫూర్తిగా కోరుతూ ఉంటాం. ఈ సందర్భంగా కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేటట్టు, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండేటట్టు అందరినీ దీవించమని ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటా ఉన్నాను. మొదలుపెట్టే ఏ కార్యక్రమం అయినా ఇక్కడికి వచ్చి ఆయన సన్నిధిలో కోరుకుంటున్న ప్రతి ఒక్కరు కోరికలు నెరవేరేటట్టు, వాళ్ళకి విఘ్నాలు రాకుండా ఉండేటట్టు కాపాడమని ఆ వినాయకుడిని కోరుకుంటూ, అదేవిధంగా నిమజ్జనం రోజు కూడా మొదటగా మన బాలాపూర్ వినాయకుడే మొదలు ఇక్కడ నుండి స్టార్ట్ అవుతూ ఉంటాడు. అంత ప్రాధాన్యత మన బాలాపూర్ వినాయకుడికి ఉంది. ఈ ప్రాంతం శాసనసభ్యురాలుగా నేను ఉండడం అనేది నేను పూర్వజన్మలు చేసుకున్న పుణ్యంగానే భావిస్తాను. నిజంగానే మన బాలాపూర్ వినాయకుడు ఉన్న ప్రాంతానికి నాకు సేవ చేసే భాగ్యం కలిగించిన వినాయకుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాకుండా ఇక్కడున్న మొన్న మన ఖమ్మంలో వర్షంతో చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఆ దేవుడికి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అక్కడ చూసిన తర్వాత మనసు కలిసివేసింది. వాళ్ళందరూ కోలుకునేటట్టు, ఆ ఖమ్మంలో వరద వల్ల బాధపడ్డ ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ కోలుకునేటట్టు, అది విజయవాడ కావచ్చు, మన ఖమ్మం కావచ్చు, ఎక్కడైనా కూడా వరద వల్ల ఇబ్బందులు పడ్డ వాళ్ళందరూ తొందరగా కోలుకునేటట్టు వాళ్ళకి శక్తి నియమైన విఘ్నేశ్వరుని కూడా కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తి కోరుతాం. ఈ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.